ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఏమండి, ధూపం అనేటువంటిది వేస్తూ ఉంటారు కదా. ఆ ధూపం శివునికి ఏ విధంగా, దుర్గాదేవికి ఏ విధంగా వేయాలి అని ధర్మ సందేహం అడుగుతున్నారు. భగవంతుని యొక్క సేవలో ధూపం వేయటం అనేటువంటిది చాలా విశిష్టవంతమైన ప్రభావం. ఈ ధూపం వేయటం వల్ల ఏం జరుగుతుందంటే, సైంటిఫిక్ రీజన్ ప్రకారం చూస్తే క్రిమి కీటకాదులు దరి చేరవు. అనేక కొబ్బరికాయలు కొడతారు, ఆవు పాలు, తేనె, పంచదార, కొబ్బరి బొండం నీళ్ళు వీటితో అభిషేకం చేసినప్పుడు స్వామివారికి ఆ ప్రదేశంలో కొద్దిగా క్రిమికీటకాలు వచ్చే సూచనలు ఉంటాయి. అవన్నీ రాకుండా ఉండటానికి ఈ యొక్క ధూపం అనేటువంటిది చాలా బాగా సహకరిస్తుంది. అసలు మనం కర్పూరం వెలిగిస్తేనే ఇటువంటి ఏవీ రావు. కర్పూర నీరాంజనం అని చెప్పేసి గంట కొడుతూ కర్పూరాన్ని ఇచ్చి హారతి కళ్ళకు అద్దుకోమంటారు. ఎంత ఆరోగ్యప్రదమైనటువంటి విధి విధానమో అది. కర్పూరాన్ని మనం అద్దుకునేటప్పుడు కూడా ఎట్లా అద్దుకోవాలి? ఇలా అనుకొని మొట్టమొదటిసారిగా హృదయానికి, తర్వాత కళ్ళకు, తర్వాత నెత్తిపైన ఇట్లా అనుకోవాలి. అదే అసలు సిసలైనటువంటి కర్పూర హారతిని స్వీకరించే విధానం. అట్లాగే ధూపం వేస్తాం. ధూపం అంటే గుగ్గిలం పొగ వేయచ్చు, సాంబ్రాణి పొగ వేయచ్చు. అమ్మవారికి నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు కూడాను తప్పనిసరిగా ఈ యొక్క సాంబ్రాణి అనేటువంటిది ఆ తల్లికి పూజ అయిన తర్వాత చేసేటువంటి విధి విధానం అన్నమాట. పూజలో ఒక భాగం ఇది. అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది? ఆ తల్లి శాంతిస్తుంది. ఆమె వివిధ రూపాల్లో అలంకరణ చేసుకుంటుంది కదా నవరాత్రుల్లో. ఆమె శాంతి స్వరూపిణిగా మనందరినీ కూడాను ఆశీర్వదిస్తుంది. అంతేకాకుండా మనకు పట్టినటువంటి నరఘోష, నరదృష్టి, ఏవైనా విపత్కర పరిస్థితులు జన్మాంతర రీత్యా వస్తూ ఉంటే అవన్నీ కూడా తొలగించే శక్తి కేవలం ధూపం వలన ఉన్నది. అందుకే పిల్లలకు కూడాను పుట్టగానే నీళ్లు పోసిన తర్వాత సాంబ్రాణి అని చెప్పేసి ప్రతినిత్యం కూడాను ఆ చిన్నపిల్లలకి సాంబ్రాణి వేస్తారు. ఎందుకంటే బాలారిష్ట దోషాలు పట్టకుండా, పీడించకుండా, నరఘోష తగలకుండా అని పెద్ద పెద్ద కాటుక బొట్టు పెడతారు. బుగ్గన ఒకటి, ఈ యొక్క నుదుట ఒకటి. ఎందుకంటే దిష్టి దోషం తగలకుండా ఉండటానికి. అట్లాగే మనం ఇళ్లల్లో కూడాను ప్రతి గురువారం కూడాను సాంబ్రాణి పొగ అనేటువంటిది కనుక ఇల్లంతా చూపిస్తే, మనం అమ్మవారికి చూపించి తర్వాత ఇల్లంతా చూపిస్తే నరఘోష అనేది ఇంటికి తగలదు. ధూపం వెనకాల దాగిన పరమార్థం ఇది. అందుకనే పెద్ద పెద్ద ఉత్సవాల్లో కూడాను తప్పనిసరిగా ఈ యొక్క గుగ్గిలం పొగ కానీ లేక సాంబ్రాణి పొగ కానీ వేసేటువంటి విశిష్ట సాంప్రదాయం ఉంది. అలాగే కర్మ విధ్వంసనం జరుగుతుంది. కర్మ విధ్వంసనం జరగడానికి కూడాను ఈ యొక్క పొగ సాక్షీభూతంగా ఉంటుంది అని కూడా శాస్త్రం అన్నమాట. అంటే జన్మ జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి పాప పంకిలమైనటువంటి ప్రభావాలు ప్రక్షాళనమైపోతాయి. శుభకరమైన ప్రభావాలు మీ గృహంలో విరాజిల్లుతాయి. అందుకే ధూపం అన్నది. ఈ ధూపం వెనకాల తగిన పరమార్థం అది. అందుకనే సాంబ్రాణి కడ్డీలు, సాంబ్రాణి ఇట్లాంటివి పూజలో ఉపయోగించే విధి విధానం. చాలామంది ఇటీవల ఇవన్నీ అవన్నీ వెలిగించడం వల్ల లేనిపోని ఎలర్జీలు వస్తున్నాయి, అనేక రోగాలు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. భారతీయ సంస్కృతిని దెబ్బతీయటానికి ఇదంతా నమ్మి మనం మోసపోకూడదు. ధూపం వేయటం వలన విశిష్టవంతమైనటువంటి పరిస్థితులే వస్తాయి తప్ప అనారోగ్య లక్షణాలు మాత్రం రానే రావు. పట్టిన దుష్కర్మలు తొలగింప చేసుకోవడానికి ఈ ధూపం అనేటువంటిది
ఎంతగానో సహకరిస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని ఆ తల్లి జగత్కల్పవల్లి యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రలమై తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.